చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రాణహాని గాని ముప్పు గాని లేదని పేర్కొంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని డిప్యూటీ సోలిసిటర్ జనరల్ పసల పొన్నారావు హైకోర్టుకు నివేదించారు. రాతపూర్వక వివరాలను కోర్టు ముందు ఉంచారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్య సుబ్బారెడ్డి గారు పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. జగన్ రెడ్డి భద్రత విషయంలో కేంద్ర నిఘా విభాగం సమర్పించిన ముప్పు అంచనా నివేదికను దానికి జత చేయాలని స్పష్టం చేశారు. విచారణను జూలై 15కు వాయిదా వేశారు. తనకు Z+ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. NSO లేదా CRPF సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలని ఇచ్చిన వినతులను పరిగణలోకి తీసుకునేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. ఈ వాద్యం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరపున న్యాయవాది వై నాగిరెడ్డి వాదనలు వినిపించారు. జగన్ రెడ్డి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇటీవల జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది యతీంద్ర దేవ్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించడం లేదన్న వాదనలో వాస్తవం లేదన్నారు. 58 మందితో Z+ భద్రత కల్పిస్తున్నామన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని తెలిపారు. ఇరువైపుల వాదనల పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.